కథ ఒక మధ్యతరగతి కుటుంబంతో మొదలవుతుంది. సమంత మరియు ఆమె భర్త, ఇంట్లో వారికి ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న కొన్ని ఏళ్ల తర్వాత, తన ఆడబిడ్డ పెళ్లి కోసం ఇంటికి వస్తారు. సమంత ఒక అనాథ అని, ఆమెకు వంట చేయడం లేదా సంప్రదాయ పూజలు చేయడం వంటివి తెలియవని ఆమె అత్తగారు మరియు కుటుంబ సభ్యులు ఆమెను తక్కువ చేసి చూస్తారు. ఇంటి రెండో కోడలు అన్ని పనుల్లోనూ, వంటలోనూ ప్రావీణ్యం కలది కావడంతో, సమంత తనను తాను నిరూపించుకోవడానికి ఇబ్బంది పడుతుంది. సమంత తన స్నేహితురాలి సహాయంతో రహస్యంగా వంటలు చేయించి, తానే చేసినట్లు కుటుంబ సభ్యులను నమ్మిస్తుంది. ఈ క్రమంలోనే, సమంత గతం గురించి తెలిసిన ఒక వ్యక్తి ఆమెను అనుసరించడం ప్రారంభిస్తాడు. అతనికి సమంతే ఒకప్పటి భయంకరమైన గ్యాంగ్స్టర్ ఝాన్సీ అనే అనుమానం కలుగుతుంది. ఆ వ్యక్తి సమంతపై దాడి చేసినప్పుడు, ఆమె తన యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించి అతన్ని ఓడిస్తుంది. దీనితో ఆమె ఝాన్సీ అని అతనికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ విషయానికి తెలుసుకున్న కరోనా అనే గ్యాంగ్ లీడర్, జైలులో ఒక ప్రమాదాన్ని సృష్టించి, తాను చనిపోయినట్లు నమ్మించి అక్కడి నుండి తప్పుకుంటాడు. సమంత చిన్నప్పుడు అనాథాశ్రమంలో ఎదుర్కొన్న వేధింపుల నుండి తప్పించుకుని, ఒక పోరాట ముఠాలో చేరుతుంది. ఆ ముఠా నాయకుడు కరోనా మొదట్లో మంచివాడిగా ఉన్నా, తర్వాత డబ్బు కోసం అవినీతిపరుడిగా మారతాడు. సమంత అతన్ని పోలీసులకు పట్టెయిచ్చి, తన పేరు మార్చుకుని సాధారణ జీవితాన్ని గడపడం ప్రారంభిస్తుంది. కరోనా తిరిగి వచ్చి సమంతను బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆమె తనతో రాకపోతే కుటుంబ సభ్యులందరినీ చంపేస్తానని బెదిరిస్తాడు. సమంత ధైర్యంగా తన గతాన్ని తన భర్తకు, పోలీసుగా ఉన్న తన మరిదికి మరియు కుటుంబ సభ్యులకు చెబుతుంది. కుటుంబం ఆమెకు అండగా నిలుస్తుంది. కరోనా తన ముఠాతో ఇంటిపై దాడి చేయగా, సమంత వీరోచితంగా పోరాడుతుంది. తీవ్రమైన పోరాటం తర్వాత, ఆమె కరుణను కత్తితో పొడిచి చంపేస్తుంది. అన్ని అడ్డంకులను అధిగమించి, సమంత ఆ కుటుంబంలో ఒక మంచి కోడలిగా గుర్తింపు పొందుతుంది. మహిళలు ఎదుర్కొనే అణచివేతను మరియు ఒక అనాథ మహిళ తన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను ఈ సినిమా ప్రతిబింబిస్తుంది.